వెల్కమ్ టు స్మార్ట్ ఐపీఎల్ కామెడీ అవర్. సో నిన్నటితో అఫీషియల్ గా ప్లే ఆఫ్స్ రేస్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. So, నిన్న ఫైనల్ మ్యాచ్ అయిపోయింది ప్లే ఆఫ్స్ రేస్. ఈ రోజు నామకే వాస్తాయి కాబట్టి మనం డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం. సిఎస్కే ఫ్యాన్స్ అందరు ఇంకా ఏడుపోకం పెట్టుకొని మెల్లిగా వెళ్ళిపోయాం. ఇంకా సో అసలు సిఎస్కే ఓడిపోయింది ఎక్కడంటే మిడిల్ ఓవర్స్ లో మన దూబే అన్న బాగా ఈట్ చేశాడు బాల్స్. వాడు కొంచెం ఒక 5-6 బాల్స్ అయిపోయిన తర్వాత రిస్క్ తీసుకునేది ఉండే. ప్లస్ రచిన్ రన్అట్ చేశాడు. రచిన్ అన్న వాడి సాక్రిఫైస్ చేసి రచిన్ అన్న పెట్టాల్సిందే. దూబే పైన దే కేమ్ విత్ మంచి ప్లాన్ తో వచ్చారు, చూసాము. ఎగ్జాక్ట్లీ మొత్తం అసలు అవే good బాల్స్ plan and execution. అసలు ప్రతి ball ఒక్కటి కూడా వాడి slot లో వేయలేదు. వన్ డౌన్ నిన్ను దింపారు రహానే నింపకుండా. అది అదొకటి. రహానే రావాల్సిందే వన్ డౌన్ లో. మిచెల్ వచ్చాడు. కరెక్ట్. రహానే బాగా ఆడాడు, కాన్ఫిడెంట్ గా ఆడాడు నిన్న. అది వన్ రౌండ్ లో వచ్చింటే ఇంకో వికెట్ మిగిలేదేమో కొద్దిసేపు. వాడు బాల్ ని బాల్ లేట్ షాట్ అంటే ఏమంటారు కానీ తొందరగా షాట్ ఆడాడు. కొంచెం లేట్ ఆడుంటే 6 పోయేది. మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. అదే బాయ్స్. సో రిజల్ట్స్ అసైడ్ చెప్పాలంటే ఆర్సీబీ ప్లేడ్ వెరీ వెల్ ఎస్టర్డే అండ్ దే డిజర్వ్ టు బి ఆన్ ద రైట్ సైడ్. మా సిఎస్కే టోర్నమెంట్ మొత్తం చూసుకుంటే సెట్ బ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి కమ్ బ్యాక్స్ కంటే. సో హోప్ఫుల్లీ వీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ నెక్స్ట్ సీజన్. ఈ సీజన్ లో ఇంజురీస్ వల్ల ప్లస్ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్, కన్సిస్టెన్సీ ఏమో ట్రై చేశారు, ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అయ్యాయి బాగా. సో బట్ ఆర్సీబీ ఐ థింక్ అన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఆడారు. సో ఐ థింక్ ఆర్సీబీ డిజర్వ్ టు బి ఇన్ ప్లే. ప్రాబ్లం ఏంటంటే దేర్ మెయిన్ 3 బౌలర్స్ వాళ్ళకున్న టాప్ 12 లో అంటే 12 లో ఉన్న 3 మేజర్ బౌలర్స్ ఇంపార్టెంట్ మ్యాచ్ లేరు. లాస్ట్ 3 ఇంపార్టెంట్ మ్యాచెస్ లేరు. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు విన్. ఒకవేళ వాళ్ళు ఉంటే అట్లీస్ట్ దే కుడ్ హ్యావ్ వన్ 2 మ్యాచెస్ అండ్ ఇంత దూరం వచ్చేది కాదు. I felt the top 4 teams are the strongest teams now played in this IPL. So బానే క్వాలిఫై అయ్యారు వాళ్ళు టాప్ 4. సో టాప్ 4 అంటే కేకేఆర్, ఆర్ఆర్ ఫస్ట్ హాఫ్ లోనే వాళ్ళు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి దే బుక్ ది సీట్ 1 and 2. బట్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 3-4 మ్యాచెస్ డామినెన్స్ పర్ఫార్మ్ చేసింది కానీ మధ్యలో ఒక 2-3 మ్యాచెస్ అనేది కొంచెం స్లైట్ గా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పోతున్నా బట్ దే బ్యాకప్ వెల్, దే గాట్ దేర్ సీట్ బ్యాక్. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇస్ ఆర్సీబీ టేకింగ్ ఓవర్ సిఎస్కే. బట్ ఇట్స్ ఆన్ సిఎస్కే బికాస్ హోమ్ మ్యాచెస్ లోనే వాళ్ళు 2 మ్యాచెస్ ఓడిపోయారు కదా హోమ్ గ్రౌండ్ లోనే. అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకురా, బౌలింగ్ లేదు. బట్ పత్తిరాన ఉన్నప్పుడే 1 or 2 మ్యాచెస్ ఈజీ మంచి మ్యాచెస్ ని లూజ్ అయిపోయారు. లేకపోతే దే వుడ్ బి ఇన్ 1 or 2 places నో. ఎల్ఎస్జీ 2 మ్యాచెస్ కంటిన్యూస్ గా ఓడిపోవడం, మంచి పంజాబ్ తో ఈజీలీ 6 points దాకా వాళ్ళు ఈజీ వదిలేసారు. లేకపోతే వాళ్ళు ఫస్ట్ 2nd place లో ఉండేది. ఎంత అస్వత్థంగా లాస్ట్ వరకు వచ్చేది కాదు. ప్లస్ రాజస్థాన్ తో 140 19th ఓవర్ వరకు చేజ్ చేస్తారు రుతురాజ్. సో కొంచెం ముందే అట్లీస్ట్ అవన్నీ ఇంకా మాట్లాడుకోవచ్చు రన్ రేట్ ఇవి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏ సీజన్ అయినా కూడా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. బట్ మిడిల్ ఆఫ్ ద టోర్నమెంట్ లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. బ్యాటింగ్ రహానే ఓపెనింగ్ దింపడం, రచిన్ తీసేయడం, మిచెల్ ని, మోయిన్ అలీ క్లమ్జీ టీమ్ సెలక్షన్ క్లమ్జీ జరిగింది. సో ఎక్స్పెరిమెంట్ చేసేది పర్ఫార్మ్ చేస్తే ఎక్స్పెరిమెంట్ చేయాలి. కన్సిస్టెంట్ గా కొన్ని మ్యాచ్లు ఇవ్వాలి రా, అట్లీస్ట్ 5-6 మ్యాచెస్. సిఎస్కే డజంట్ డు దట్. అన్ని చేంజెస్ చేయదు రానే గానికి ఇచ్చింది కదా 10 మ్యాచ్లు. ఏం చేస్తున్నాడు? ఒక మ్యాచ్ నిన్న బానే ఆడాడుగా. రహానే ఆడిపించారు. ఓపెనింగ్ మ్యాచ్ ఆడిపించారు కదా 4-5 మ్యాచెస్ అనవసరంగా రహానే ఓపెనింగ్ ఆడిపించి దొబ్బెట్టాడు మ్యాచ్. మన కానీ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ ఆడిపించింటే ఇంతవరకు ఉండేది కాదు. ఆ మిడిల్ ఆర్డర్ కొద్దిగా బ్యాలెన్సింగ్ ఉండేది. బికాస్ నిన్న ఋతు నెగ్లెజిబుల్ అదే చాలా కెప్టెన్ ఇన్నింగ్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా కూడా అంత ఫైనల్ మ్యాచ్ క్రూషియల్ మ్యాచ్ ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అవడం ఫీల్ సెట్ వాజ్ ఆన్ పాయింట్. ఫీల్ సెట్ దానికి స్పిన్నర్ ని రిస్క్ తీసుకోవాలంటే 6 కొడతారు వాడు. అదే స్టార్ట్ పాజిటివ్.
సో ఆ మైండ్ సెట్ తోనే ఆడాడు. సో అలా దొరికిపోయాడు, ఇంకేం చేయలేదు. స్టార్ట్ అయింది చూసేవాడికి అవుట్ అయిపోయాడు రా ఋతురాజు. ఇక్కడ రుతురాజ్ కూడా ఒకడు ఉండాలి గ్రౌండ్ లో, వాళ్ళు కనపడలేదు అన్న. జర్రని వెళ్ళిపోయాడు, ఇంకా కనపడలేదు వాడు. నిఖిల్ గడి గ్రౌండ్ లో అరే ఇప్పుడే టాయిలెట్ వెళ్ళి వస్తానంటే అరే ఏడ్రా ఋతురాజ్ గారు కనిపించట్లేదు. వాడు అండం దిగుతున్నాడు, లేదు పోయి వాడు ఆల్రెడీ దిగి వెళ్ళిపోయాడు అని. వికాస్ మైక్ అదే అంతేరా ఋతురాజ్, ఇంకా అదొక అన్లక్కీ డిస్మిసల్ అనొచ్చు. నిఖిల్ అన్నట్టు హీ వాంటెడ్ టు స్టార్ట్ ఆన్ ఏ పాజిటివ్ నోట్, అది కాస్త బ్యాక్ ఫైర్ అయింది. ఇంకా ఎక్కువ బాల్స్ ఆడి తిని కొట్టకపోతే ఏమన్నా అనొచ్చు, అంటే he did not If take not- his team through If అని. not Rachin didn't get that run out, he could have అది got రచిన్ that, మిస్టేక్, win- అది క్లియర్ గా రచిన్ winning అక్నాలెడ్జ్ performance చేస్తాడు. ఉండేది. రచిన్ వాంటెడ్ టు Hmm. కమ్ ఫర్ ద సెకండ్ రన్, మధ్యలో హీ గేవ్ అప్. ఇంకా అప్పటికి దూబే వచ్చేస్తాడు. కరెక్ట్, కానీ రచిన్ main- మిస్టేక్. మన మధ్యలో వచ్చి దూబే ఆల్రెడీ ఫ్లో లో వచ్చేస్తాడు ఇటు పక్కకి, రచిన్ గారు ఆడే ఆగిపోతాడు. నిఖిల్ మీకు అది match- మ్యాక్స్వెల్ లాస్ట్ బాల్ రా, 4th ఓవర్ లో లాస్ట్ బాల్, ఒక్క ఓవర్ కొద్దిగా ఆగి ఉంటే ఎందుకు లాస్ట్ బాల్ 2 runs అక్కడ అది అక్కడ లేదు అనిపించింది. ఫాస్ట్ గా ఫీల్డర్ కూడా వస్తూ ఉండే, బట్ అందులో దూబే అక్కడ అంత టర్నింగ్ దూబే పాయింట్. అంత కిక్ రాదు, గ్రౌండ్ చిన్నది, ఇటు కూడా సింగిల్ తో సరిపెట్టుకుని లైట్ తీసుకుంటుంది. అయిపోయింది. ఫీల్డర్ కూడా Confident కీపర్ కి to వేస్తాడు డైరెక్ట్ మంచిగా, లోమరార్ గాడు. డీకే వాజ్ వెరీ లౌడ్ అనిపించింది రా ఎస్టర్డే. అక్కడ ఎలా వాడు ఉండే అరిచేది. గ్రౌండ్ మీద దొర్లేస్తున్నాడు వాడు. ప్రతి బాలకి కింద పడతాడు, పడుకుంటాడు వాడు. నా పక్కన అయితే ఏంట్రా డీకి కైసే లేట్రా యార్ గ్రౌండ్ పే అంటున్నాడు. ఈవెన్ అక్షయ్ బొగ్లో కూడా అదే చెప్పాడు. నువ్వు స్టేడియంకి వెళ్ళి ఏం చేసావు? మా వాడు చూడ ఇక్కడ మొత్తం ఒరే story కామన్ లేదు. ఏంటంటే మనం లైవ్ లో చూస్తుంటే మనకి బ్యాట్స్మెన్ ఎలా బాల్ ఆడుతున్నాడు, ఆ టెక్నిక్ కాదు. అన్ని కనిపిస్తుంది తెలుసా. స్టేడియం నుంచి ఏం లే, బాల్ వస్తుంది, కొడుతున్నాడు, పోతుంది, అటు ఇటు పోతుంది, బాల్ చూస్తా ఉంటాం అంతే. కానీ ఫ్యాబ్ డూప్లెసీ క్యాచ్ మాత్రం మంచి సూపర్ పట్టాడు రా, బాగా అనిపించింది అంతే. That was చూస్తుండే match done. బాగా Highlight. బాగా అనిపించింది. It హైలైట్ ఆఫ్ ద reminds మ్యాచ్ ఫ్యాబ్ 2018 ABD క్యాచ్. ప్లేయర్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు మామూలుగా కాదు Correct. అసలు. మామూలు ఫీల్డర్స్ కాదు బాబు. నెక్స్ట్ లెవెల్, అదైతే నెక్స్ట్ లెవెల్. డేవిడ్ ముందు రాస్ ఒకటి రాస్ గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి చెప్పు నువ్వు. పోస్ట్ అండ్ ప్రీ నెక్స్ట్ వేస్తాను నేను. తిట్టారు Shot వాడిని. అది. నీ పాటికి అదే నువ్వు తిట్టావు, వానికి అసలు వాడు- బ్యాటింగ్ నేను- రాలే, నువ్వు నమ్మవు. batting నేను రాలే నేను కదా. కాదు నిన్న వాడు మ్యాచ్ లాస్ట్ లో కొట్టాడు కదా 16 ఆఫ్ 5, వాడి వల్ల 200 దాటింది. ఓ 4 కొడతాడు, 6 4 4. నేను 6 మా 4 వాళ్ళకి అంతే కదా. మామూలుగా ఏం చెప్పాను తెలుసా, గ్లెన్ మ్యాక్స్వెల్ వస్తున్నాడు ఖచ్చితంగా ఆర్సీబీ ఓడిపోద్ది, రావాల్సి అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడని నేను పెద్ద పోజ్ కొట్టాను. అదే వాడు ముందు రాలే కదా, మధ్యలో వచ్చి ఉంటే ఓడిపోయాడు. ఫస్ట్ డౌన్ Australian సెకండ్ bed. డౌన్ లాస్ట్ కి వచ్చిన కదా. ఫస్ట్ ఓవర్ They are Australians. అదే సి వాడు ఎప్పుడైతే వాడి బౌలింగ్ గురించి ఎవరికి డౌట్ లేదు ఆర్సీబీలో, బ్యాటింగ్ గురించి ఏమంటున్నారు. అరే నిజం చెప్పాలంటే వాడు ఎప్పుడైతే బాల్ పట్టుకొని ఫస్ట్ ఓవర్ వేస్తే నాకు అప్పుడే అర్థమైంది పక్కా చోక్ చేస్తాడు రా సిఎస్కే అని. అలానే జరిగింది. అదే చేశాడు. ఎక్స్పెక్ట్ మ్యాక్స్వెల్ మంచి అసెట్ రా, ఆల్ రౌండర్ కాబట్టి బ్యాటింగ్ తోనో బౌలింగ్ తోనో ఎట్లనో అట్లా పర్ఫామ్ చేయడు అంతే. 10 మ్యాచ్లలో ఒకటి ఆడతాడు, అదొక ప్రాబ్లం. అదే IPL. మ్యాచ్ క్లచ్ మ్యాచ్. బాగుంది క్లచ్ మ్యాచ్. అది ఐపీఎల్. అది నిఖిల్ too much. ఆస్ట్రేలియన్ వేస్ట్ ఆఫ్ మనీ అగనెస్ట్ హిమ్. వాడిని తీసేసి ఎవరో ఒక మంచి లేదు లే- ఇంకెవరు మన లేరు మీద- అలెక్స్. జాక్స్ గాడు ఉన్నాడు కాబట్టి వాడిని రిటర్న్ చేసుకుంటే వాళ్ళు. ఆ ఎవరిని? మ్యాక్స్వెల్ గారికి జాక్స్ జాకస్ కలిసి రెడ్డి అని. విలియం నిఖిల్ షర్దుల్ ఠాకూర్ ఎలా ఉండారు నిన్న గ్రౌండ్? ఒరే వాడు ఎలా తెలుసా, ఒక మినీ సైజ్ దూడ బుల్ లా పరిగెత్తుకొని వచ్చి అన్ని లోపల టర్ములు మింగాడయ్యా గ్రీన్ గాడికి. మా సైడ్ అన్ని 2-3 సిక్స్లు కొట్టాడు గ్రీన్ గాడు. అరే ఐ హావ్ ఎ డౌట్ రా నిఖిల్. డుమ్ అని పరిగెత్తుకొని వస్తున్నాడు. నిన్న లాకీ ఫర్గ్యూసన్ 2 ఫుల్ హైట్ నో బాల్ చేశాడు కదా. 2 హైట్ నో బాల్ చేస్తే మ్యాచ్ నుంచి తీసేస్తారు కదా, అదేదో ఉండే కదా. ఓవర్ క్యాన్సిల్ ఓవర్ క్యాన్సిల్. కానీ చేయలేదు. cancel ఎక్కువ మోర్ దెన్ టూ వేయాలి. టూ లిమిట్ మోర్ దెన్ 2 వేస్తే క్యాన్సిల్ టూ చేస్తారు. లిమిట్ 2 is the limit. మోర్ దాన్ 2 అదే 2 వేసాడు, ఇంకోటి వేస్తే అయ్యేది. జారుతుండే చాలా వెట్ ఉండే బాల్. అది క్లియర్ గా వాడు నకల్ బాల్ గానీ స్లోవర్ బాల్ వేసేటప్పుడు 6 గాని జరగకుంటే గెలిచేది దాని series. గురించి అడుగుదాం అనుకుంటున్నా.
సో ధోని అదే డిసైడెడ్ ఎవరికి Thanks. తెలుసా, సిఎస్కే ఫేట్. దినేష్ కార్తిక్ గారు ప్రెస్ మీట్ లో చెప్పాను కాబట్టి మాట్లాడతాం. వాడు దాని గురించి మాట్లాడకపోతే normal లేదు, కదా, ఆల్రెడీ ముందే ట్విట్టర్ లో ముందే చాలా మంది పెట్టారు. వాడు ఆల్రెడీ ట్విట్టర్ చూసి వాడే దానికంటే ముందే చాలా మంది పెట్టారు. ఆ 6 వల్లే బాల్ చేంజ్ వాళ్ళు అడిగాడు కానీ చేంజ్ చేయలే మధ్యలో. సో వాళ్ళు వచ్చి కోహ్లీ వీళ్ళిద్దరు వచ్చి అడుగుతారు చేంజ్ చేయమని, అవును. కానీ చేంజ్ చేయరు. అవును అవును సో మళ్ళీ ఆ బాల్ పోయిన తర్వాత చేంజ్ చేస్తారు. అప్పుడు స్లో బాల్ బాగా పడ్డాయి వాడికి. అది ఇక అంతే ఇంకా సో కాదురా, బ్యాడ్ లక్ బయటికి పోతే ఇంకేం బయట ఎవడు ఉండడా వేయడానికి మళ్ళీ లోపలికి నీకు. అది రే అది బాల్ తెచ్చే లోపు రేపు అయింది. ఆ ట్రాఫిక్ లో ఎవడి దొరికితే వాడు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు వాడు. రెడ్డి నిన్న లాస్ట్ ఓవర్ వేసాడు కదా వాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎల్ఎస్జికి రింకు గడ 5 6 కొట్టాడు. ఇప్పుడేమో డిఫెండ్ చేశాడు. వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్ గేమ్? ఎస్దల్ అలాంటి పేరు ఇట్ హ్యాస్ యాజ్ దే చెప్పాడు గురించి కొంచెం. వాడు లాస్ట్ ఓవర్ యాక్చువల్గా లాస్ట్ 2 overs కి కావాల్సిన 35 runs, బట్ లాస్ట్ ఓవర్ దాని స్లో ఓవర్స్ బాగా లైన్ లెంత్ బాగా వేసాడు అసలు లిటరలీ. ఈవెన్ వాళ్ళకి లాస్ట్ 2-3 balls 10 runs కొట్టినా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఆ 10 runs కూడా డిపెండ్ చేశాడు చూసా. దట్స్ వెరీ గుడ్. అంటే యాక్చువల్గా వాడు ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ నుంచే మధ్యలో మిడిల్ ఆఫ్ ఫస్ట్ 7-8 మ్యాచ్ వాళ్ళ స్ట్రీక్ లూజింగ్ స్ట్రీక్ ఉన్నప్పుడే కొన్ని మ్యాచెస్ సరిగ్గా వేయలేదు. కానీ మనం స్టార్టింగ్ మనం డిస్కస్ చేసాం యాజ్ దేర్ హీస్ పర్ఫార్మింగ్ వెల్, బట్ స్వింగ్ బాగా అవుతుంది. బట్ కొన్ని పిక్చర్స్ లో వర్క్ అవుతుంది అనుకున్నాం. బట్ అట్ లాస్ట్ వాడిని కొనిన దానికి వాడు హీ ప్రూవ్ న్యాయం హిస్ చేశాడు. వర్త్. ఫైనల్ మ్యాచ్ న్యాయం చేశాడు. బట్ దట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ టీమ్ లాట్ అని బాగా ట్రస్ట్ చేసింది. బట్ దట్ ఎగ్జిక్యూషన్ ఇస్ ఎస్టర్డే వాజ్ రియలీ వెల్. ఆ స్లోవర్ బాల్స్ వల్లే ధోని వికెట్ కానీ ఈవెన్ లాస్ట్ ఓవర్ కూడా ఛాన్స్ ఉండే. వాడు లాస్ట్ 4 balls 3 balls కూడా లైట్ చేసుకుని మంచి స్లోవర్ బాల్స్ వేసి అరే ఒక్క బాల్ మన ఠాగూర్ బుల్లిగాడు ఒక బాల్ ముట్టించింటే 3 balls 10 అయ్యేది. జడ్డు ఏదో ఒకటి కొట్టేవాడు. వాడు ఇంకా జడ్డు వదిలేసాడు ఇంకా షెడ్యూల్ లాస్ట్ 2 balls. షెడ్యూల్ కాదు, ఆ బాల్ పిక్ చేయలేదు. అది జస్ట్ టచ్ చేసినా అయిపోయింది. అదే చెప్తున్నాను. మనం ఇంకోటి చెప్పాల్సింది జడ్డూరా. సో How do we rate Jaddu in 2024 IPL, and should Chennai retain him the next year? డెఫినెట్లీ రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే మన ఇంకొక వాడే వాడు ఫస్ట్ రిటైన్. ఓన్లీ లెజెండ్ ఈజ్ రిమైనింగ్ ఫర్ అస్. ఇంకెవడు లేడు మాకు. వాడు రుతు కాన్వై మేబీ పతిరానా దెన్ ఇంకా సిమర్జిత్. ఆర్టీఎం లు అవి ఇవి అంత లేదమ్మా. సమర్జిత్ వీళ్ళందరూ పక్క వాళ్ళు. ఎవరి నిన్న ఫాస్ట్ బౌలర్స్ అంత ఇంపాక్ట్ చేయలేదురా సిఎస్కే వాళ్ళు. చాలా ఎట్లా పడితే అట్లా ఈ సిరీస్ దొబ్బుతున్నారు వచ్చి. అంటే నేను నాకే ప్రాబ్లం అనిపించింది. జడ్డు కూడా మంచిగా బాల్ లేదు. ఆ శాంటనర్ తీక్షణ బాగా వేసాడు. జడ్డు కూడా అవును. చాలా మంచి ఇచ్చాడు. శాంట్నర్ చాలా బాగా చేశాడు. వాడు కొంచెం ప్రెషర్ పెట్టుంటే ఇంకో వికెట్ పడేది. కరెక్ట్ వాడు ఫ్రీ బీస్ ఎక్కువ అయిపోయాడు. కరెక్ట్. Jaddu batting. కానీ జడ్డు బ్యాటింగ్ లో మాత్రం లైక్ ప్రతి ఓవర్ లో మినిమం 1-2 boundaries ఫైండ్ చేసిన అంత ప్రెషర్ లో కూడా లాస్ట్ వరకు. సో అదే ఇంకా రేస్ లో పెట్టింది. 17th లాస్ట్ ఓవర్ 17 runs అంటే జడ్డు వల్లే మెయిన్. ఇంకా ధోని కూడా జడ్డు ఒకటి ఫైన్ చేసి ఒక సింగిల్స్ తీసుకొని ధోని కూడా 1-2 ఫైన్ చేయడం వల్ల అలా. కానీ వాడు ప్రెషర్ లో చాలా బాగా ఆడాడు అనిపించింది నా జడ్డు. సో అంత మంది ఫుల్ ప్రెషర్ అందరు వస్తుండే జడ్డు 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 అని. సో అది జడ్డు ప్లేడ్ వెల్ ఎస్టర్డే. జడ్డు దగ్గర నుంచి 23 ఫీల్డింగ్. జడ్డు దగ్గర నుంచి ఫీల్డింగ్ చూస్తుంటే ఏమనిపించింది? జడ్డు ఎక్కువ అంత ఫీల్డింగ్ ప్రదర్శన ఏం కనిపించలేదు నిన్న. ఎందుకంటే వాడికి సరిగ్గా బాల్ రాలేదు అనుకుంటా రాలేదు దగ్గరికి. ఎక్కువ బాల్. మిచ్చెల్ గాడు 2 క్యాచ్లు పట్టాడు బౌండరీ దగ్గర, అవి చూసాము. ఇంకా రుతుగాడు మంచి క్యాచ్ వదిలేసాడు గ్రీన్ గాడిది. అదే దాని తర్వాత 2-3 6లు వేసాడు వాడు. షిట్ అయిపోయింది. ఓకేరా నీకు ఇంకా అయిపోయింది. Yeah, because Nothing ఇది- can- రీలివింగ్ దోస్ మెమరీస్ అగైన్. నిద్ర పట్టిందా రాత్ర? నేను ఎంతకి ట్విట్టర్ లో చూస్తా 3:30కి ఎంతకు పడుకున్నా. బికాస్ ఏదో Okay. అడుగుతున్నావు. ఓకే ఓకే. రాజ్ ఇది రుతుస్ పర్ఫార్మెన్స్ has kept how much do you rate out of 10? It is already top second run getter. So there is no question on his performance. Captaincy. It's too good. Captaincy అంటే ఫస్ట్ టైం కదా, మేబీ we have to give him some time.
నేర్చుకోవాలి, మెచ్యూర్ అవ్వాలి, అన్ని 1 year లో అవ్వదు కదా. కానీ వాడు కాన్ఫిడెంట్ గా సో నేను ధోని లెగసీని కంటిన్యూ చేస్తాను సిఎస్కే లో అంటున్నాడు కదా అని. అనాలి కదా, మరి అనకపోతే జడ్డు లాగా మార్కెట్ మిడ్ టోర్నమెంట్ లోనే పీకేస్తారు. కరెక్ట్. అంతే, దే డోంట్ హ్యావ్ ఆప్షన్. దేర్ బెస్ట్ ఛాన్స్ ఇస్ మేకింగ్ రుతురాజ్. ఐ థాట్ రహానే విల్ బి దేర్, బట్ రుతురాజ్ ని పెట్టుకున్నారు బికాస్ హీఈస్ గోన్ ప్లే ఫర్ నెక్స్ట్ 10 years. సో అట్ నెక్స్ట్ 10 years సింగిల్ కెప్టెన్ తోనే దే కెన్ బిల్డ్ ది బ్రాండ్ అరౌండ్ పతిరానా, జడ్డు, మన వీడు రుతురాజ్. అంతే. ఇంకొకరంటే మరి ఇంకొక ఇండియన్ ప్లేయర్ ని గ్రూమ్ చేయాలి. మేబీ దే ఇన్వెస్టెడ్ లాట్ ఆన్ రిజ్వీ, బట్ తెలియదు దుబే వెదర్ దే కెన్. దుబే ఉన్నాడు, బట్ రిజ్వీ ఆల్సో, బికాస్ ఈ స్టిల్ యంగర్ దాన్ దుబే. సో రిజ్వీని గ్రూమ్ చేస్తారా, లేకపోతే మరి బిగ్ ఆప్షన్ లో వేరే టీం తీసుకుంటారా? సో అగైన్ ఐ మీన్ అట్లీస్ట్ ఒక 2-3 ప్లేయర్స్ని గ్రూమ్ చేయాలి. లైక్ హౌ ముంబై ఇండియన్స్ గ్రూమ్ ఎలా చేస్తారో మనం కూడా సిఎస్కే కూడా we need to find another 2-3 Indian players and start grooming them when they are 20 to 23. బికాస్ నైస్ సమ్మరీ రాస్. యా ఎగ్జాక్ట్లీ. అంతేలేండి, ఈ ఇయర్ వాస్ రుతురాజ్ ఫస్ట్ టీమ్ క్యాస్ట్ కెప్టెన్ కాబట్టి చేశాడు కొన్ని మ్యాచెస్. బట్ నిఖిల్ ఇందాక చెప్పినట్టు మరి ధోనినే ఫీల్డ్ సెట్టింగ్ అదంతా చేసినప్పుడు అతను నేర్చుకొని ఉండాలి ఈ సీజన్, సో దట్ నెక్స్ట్ సీజన్ నుంచి ఇంకా, ఎందుకంటే కెప్టెన్ అంటే ధోని ఉండడు బిహైండ్ ద స్టంప్స్ యాజ్ అ కెప్టెన్, ఇంకా తనే ఫీల్డ్ సెట్టింగ్ దగ్గర నుంచి బౌలింగ్ చేంజెస్ దగ్గర ఎలా వేయాలి, ఏ బ్యాటర్ కి ఒక సెట్ ఆఫ్ ప్లాన్స్ అవన్నీ బౌలర్స్ తో డిస్కస్ చేసి అవన్నీ ఎగ్జిక్యూట్ చేసేలాగా కొద్దిగా చేయగలిగితే బానే ఉంటది. ధోని పర్ఫార్మ్ వెల్ మెంటల్ యాజ్ అ ఉంటాడు కెప్టెన్. కదా,